హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా సెట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి గతంలోనే మనకి అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఈ పాటిగా స్టార్ట్ అవ్వాలి కానీ మనకి లేట్ అవుతూ అయితే వచ్చింది. దీనికి సంబంధించి నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనకి అప్డేట్ చూసే ముందు సెట్ గురించి తెలియని వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అలాగే ఐబీపీఎస్కి సంబంధించి క్లర్క్, పీఓ, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్, ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారు. ప్రతిసారి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సెంటర్ ఎక్కడికో వెళ్ళి మనకి ఎగ్జామ్ రాయడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్కి వెళ్ళడం, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సీజీఎల్ అని, అలాగే రైల్వే ఎగ్జామ్స్ అని, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ దాదాపుగా 10కి పైగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే మీరు ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటారు. ఇన్నిసార్లు సెంటర్కి వెళ్ళి రావడం, ఇన్ని ఎగ్జామ్స్ రాయడం అనేది కష్టం కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఐబీపీఎస్, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఐబీపీఎస్, ఎస్ఎస్సి, రైల్వే బోర్డ్, ఈ మూడింటికి కలిపి కామన్గా ఉమ్మడి పరీక్ష, ఒకే ఒక పరీక్ష అనేది మీకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు ఫిల్టర్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్స్ కాదు. మెయిన్స్ మాత్రం ఎవరికి వాళ్ళు సపరేట్గా, ఓకే, ఇది 1 year పాటు సెట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. మీకు వచ్చిన స్కోర్ అనేది 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే మళ్ళీ రాసి మీ స్కోర్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు మంచి స్కోర్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ సపరేట్గా ఐబీపీఎస్కి ఐబీపీఎస్, ఎస్ఎస్సికి ఎస్ఎస్సి, రైల్వే బోర్డ్ అయితే నిర్వహిస్తుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ ప్రిలిమ్స్ రాసే బాధ అయితే మీకు తప్పుతుంది. అన్నిసార్లు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అన్నిసార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఐబీపీఎస్కి సపరేట్గా, ఎస్ఎస్సికి సపరేట్గా, ఈ విధంగా కాకుండా మూడింటికి కలిపి ఒకసారి ప్రిలిమినరీ మీరు బాగా రాసినట్లయితే నెక్స్ట్ మీరు మెయిన్స్కి అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయొచ్చు. ఓకే, సో మీకు సెట్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గేరింగ్ అప్ టు కండక్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిఈటీ ఫర్ రిక్రూట్మెంట్ టు ద నాన్ గెజిటెడ్ పోస్ట్ బై ద ఇయర్ ఎండ్. సో ఇది అన్ని పోస్టులకి కాదు, కేవలం నాన్ గెజిటెడ్ పోస్టులకి మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఇయర్ ఎండ్ కల్లా స్టార్ట్ చేయబోతున్నట్లుగా మనకైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో జితేంద్ర సింగ్ గారు అఫీషియల్గా మనకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఫస్ట్ సచ్ టెస్ట్ ఈజ్ బీయింగ్ షెడ్యూల్ టు బీ కండక్టెడ్ బిఫోర్ ద ఇయర్ ఎండ్. ఓకే, ఇయర్ ఎండ్ వచ్చే లోపుగా మొట్టమొదటి టెస్ట్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తా ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే మనకి నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో క్లియర్గా మెన్షన్ చేశారు నాన్ గెజిటెడ్ పోస్ట్ బై ద ఇయర్ ఎండ్. ఓకే, సో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కూడా, ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ఎగ్జామ్ సెంటర్ ఖచ్చితంగా మినిమం ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేలా చూసుకుంటామని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 12 లాంగ్వేజెస్లో ఇంక్లూడింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్, అలాగే 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాంగ్వేజెస్ అంటే తెలుగులో ఉంటుంది పరీక్ష, హిందీ, ఇంగ్లీష్, అలాగే మనకి 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నింటిలోనూ కూడా స్టార్టింగ్ మనకి 12 లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ సెంటర్స్కి మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రావెల్ చేసే టైం అయితే మనకి బాధ, కానీ ఇవన్నీ కూడా దీనివల్ల తప్పుతాయని చెప్పి అయితే ఇక్కడైతే మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఈ రెండు కల్లా మోస్ట్లీ అయితే మనకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మనకి మోస్ట్లీ ఒక 2-3 monthsలో ఏదో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి కమిటీ కూడా వేశారు, ఎందుకంటే ఐబీపీఎస్ డిఫరెంట్ సిలబస్, ఎస్ఎస్సి డిఫరెంట్ సిలబస్, రైల్వే డిఫరెంట్ సిలబస్ కాబట్టి ముగ్గురికి కలిపి మనకి కామన్గా ఉండే విధంగా, అంటే కొంతమందికి ఇంగ్లీష్ అనేది ఉండదు కదా మనకి రైల్వే ఎగ్జామ్స్కి, కాబట్టి మోస్ట్లీ ఇంగ్లీష్ అనేది ప్రిలిమినరీలో ఎలిమినేట్ చేసి అర్థమెటిక్ రీజనింగ్ కానీ, సో ఈ విధంగా అందరికీ ముగ్గురికి కూడా ఆమోదయోగ్యంగా మనకి ముగ్గురు కూడా ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా మనకి సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఉండే విధంగా మనకి సెట్ అయితే ఒక కమిటీ ప్లాన్ చేసి అయితే అఫీషియల్గా అయితే ఇంకా సిలబస్ రాలేదు, కానీ అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు తప్పకుండా అయితే ఇన్ఫామ్ చేస్తాను. మోస్ట్లీ మనకి 1-2 monthsలో అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ ఐబీపీఎస్ చూసుకుంటే క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా అని మీకు డౌట్ వచ్చినట్లయితే, ఐబీపీఎస్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఒక స్టార్ మార్క్ అనేది పెట్టింది ఆఫీస్ అసిస్టెంట్ అలాగే మనకి క్లర్క్కి. స్టార్ మార్క్ పెట్టి కింద మీరు గమనిస్తే సబ్జెక్ట్ టు నాట్ హోల్డింగ్ ఆఫ్ సెట్ బై ఎన్ఆర్ఏ ఫర్ గ్రూప్ బి పోస్టులు అనేది క్లియర్గా మెన్షన్ చేసింది. అంటే సెట్ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే యాస్టీజ్గా ఐబీపీఎస్ అనేది ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తుంది. ఇన్ కేసు మనకి సెట్ కనుక స్టార్ట్ అయితే కనుక మీకు రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఐబీపీఎస్లో క్లర్క్, ఈ 2 పోస్టులు మాత్రం సెట్ అనేది అయితే నిర్వహిస్తుంది. మిగతా పీఓ జాబ్స్కి అయితే యథావిధిగా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి సెట్ అనేది స్టార్ట్ అయితే మోస్ట్లీ ఎగ్జామ్స్ అనేవి మనకి సెట్ ద్వారా అయితే మాత్రమే మీరు అయితే రాయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఈసారి మనకి అటు ఇటు కాస్త లేట్ అయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా సెట్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అలాగే రైల్వే గ్రూప్ డికి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి.
కాకపోతే మనకి ఈసారి నార్మల్‌గా గ్రూప్ డి ఎగ్జామ్ నార్మల్‌గా రైల్వే బోర్డ్ కాకుండా ఈసారి సెట్‌లో ఇంక్లూడ్ చేసే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త ప్యాటర్న్ మనకి స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్‌గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ వాళ్ళు చూపించి మనకి నోటిఫికేషన్ అనేది హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి నెక్స్ట్ గ్రూప్ డిలో ఉన్న వేకెన్సీస్ కానీ రైల్వేలో ఏదైనా ఖాళీలు ఉన్నా లేదా మనకి ఐబీపీఎస్‌లో గానీ, ఎస్ఎస్‌సీలో గానీ ఇవన్నీ కూడా మనకి ఈసారి మనకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ ద్వారా అయితే నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఇప్పుడు అప్లై చేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కాస్త ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయ్యి ఈసారి గ్రూప్ డి నోటిఫికేషన్‌లోనే జాబ్ తెచ్చుకోవడానికైతే మోస్ట్‌లీ ప్రయత్నించండి. రైల్వే గ్రూప్ డి అనే కాదు, మీరు ప్రస్తుతం అప్లై చేసిన నోటిఫికేషన్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మాక్సిమం ఎఫర్ట్ పెట్టి జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ డి అంటే మీకు మోస్ట్‌లీ సెట్‌లో ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి సిలబస్ అనేది మారుతుంది. మళ్ళీ కొంచెం మీకు ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాలి కాబట్టి మోస్ట్‌లీ ఈసారి అప్లై చేసిన నోటిఫికేషన్‌లోనే జాబ్ తెచ్చుకోవడానికి అయితే అందరూ కూడా ట్రై చేయండి. ఇది మనకి సెట్‌కి సంబంధించిన అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ.